నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది మల్కాజ్గిరి అనే ఏరియాలో ఉందండి. మల్కాజ్గిరి వసంతపురి కాలనీలో ఉందండి మనకి హౌస్ వచ్చేసి. ఇల్లు వచ్చేసి మనకి రీసేల్ హౌస్ అండి. మనకి రీసేల్ హౌస్ 20 years ఓల్డ్ హౌస్ అండి. మనకి 20 years ఓల్డ్ హౌస్. బట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. మంచి క్వాలిటీ మెయింటైన్ చేశాడండి. వచ్చేసి ఓనర్ వచ్చేసి చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశాడు ఓనర్ వచ్చేసి. ప్రజెంట్ ఓనర్స్ ఇక్కడ ఉండరు, ఓన్లీ రెంట్కి ఇచ్చారండి. హౌస్ వచ్చేసి మొత్తం రెంట్కి ఇచ్చారు. ప్రజెంట్ రెంట్ కూడా వస్తుందండి మనకి. రెంట్ ఒక 15,000 దాకా రెంట్ వస్తుందండి మనకు వచ్చేసి, ఓనర్స్ లేకుండానే. గ్రౌండ్ ఫ్లోర్ ఒక 2 BHK ప్లస్ ఒక 1 BHK ఉందండి హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి 266 square yards అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 40 ఇటు రోడ్ ఫేసింగ్ అండి. లోపలికి వచ్చేసి 60 అండి. 40-60 డైమెన్షన్ సైజ్ అండి మనకి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ పర్మిషన్తో సహా ఉందండి మనకి, మున్సిపల్ పర్మిషన్తో సహా. లొకేషన్ విధంగా చూస్తే చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇక్కడ చెరువు, మళ్ళీ ప్లస్ బఫర్ జోన్, FTBL అనేది ఏం లేదండి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి లొకేషన్లో ఉన్నామండి. హౌస్ వచ్చేసి చాలా మంచి లొకేషన్లో ఉన్నాం. ఈ ఇంటి ముందు ప్రజెంట్ ఏమంటారు, ఇది మనకి రోడ్ అలాంటివి కూడా ఏం లేదండి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. 20 years ఓల్డ్ హౌస్ అయినా కూడా చాలా మంచి మెయింటైన్ చేశారండి హౌస్ వచ్చేసి. ఇదంతా మనకి ఏమంటారు, చెట్లు కూడా గ్రీనరీ కూడా చాలా బాగా పెట్టాడు. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి ఇది 25 feet రోడ్ అండి. 25 feet రోడ్ బాగుంది. మంచి కార్ పార్కింగ్ కూడా అందరు ఎక్కడ వాళ్ళ డీసెంట్గా పెట్టుకున్నాండి. మంచి డీసెంట్ కాలనీలో ఉందండి. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి గేట్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇదంతా గేట్ కూడా చాలా బాగుందండి. గేట్లోకి ఎంటర్ అయితే ఇదంతా మన కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి పార్కింగ్ కూడా బాగుంది, బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇదంతా మనకి చెట్లు అయితే చాలా మంచి గ్రీనరీ ఇచ్చారండి. చాలా బాగుంది మనకి ఇల్లు కూడా. చూడండి ఎంత బాగుందో. మంచి ఫ్రంట్ ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే ఉందండి. మనకి అంతా ఇలా పార్కింగ్ ఏరియా బాగా ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇది వచ్చేసి మనకు 2 BHK హౌస్ అండి. దీని పక్కన ఒక 1 BHK ఉంది. అతను ఆఫీస్కి వెళ్ళాడంట, లాక్ వేస్తుందండి ఇంటికి అయితే. ప్రజెంట్ వచ్చేసి ఇది మనం ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తున్నాను. సెట్ బ్యాక్ చూడండి. సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. ఇది వచ్చేసి 1 BHK ఉంటుందండి. ఈ 1 BHK వాళ్ళు ప్రజెంట్ ఆఫీస్కి వెళ్ళాలంటే అతను లేడు. ఇప్పుడు ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ చూడండి. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మీకు కనిపించేంత సెట్ బ్యాక్. ఇక్కడ అంతా సెట్ బ్యాక్ అండి. ఇక్కడ చూడండి అంతా సెట్ బ్యాక్ ఇచ్చారు. మనకి ఈజీగా ఉంటుందండి. లొకేషన్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. 266 square yards, 40x60 డైమెన్షన్ సైజ్ అండి. 20 years ఓల్డ్ హౌస్ అండి. మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా బాగుంది. మనకు బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా డే బై డే వాటర్ వస్తాయండి మనకు వచ్చేసి. లొకేషన్ విధంగా కూడా చాలా బాగుంటుంది. మంచి కన్స్ట్రక్షన్ అండి మనకి. ప్రజెంట్ ఇప్పుడు సెట్ బ్యాక్ కూడా చూపిస్తాం. మళ్ళీ ఒకసారి చూపిస్తాం. సైడ్కి ఒక సెట్ బ్యాక్, ఆ సెట్ బ్యాక్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదంతా సెట్ బ్యాక్ అండి. కనిపించేంత సెట్ బ్యాక్ చూడండి. అదంతా సెట్ బ్యాక్. మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. 2 BHK రూమ్ చూపిస్తాను. ఇది అయిపోయినాక వెనక 1 BHK ఉంటాం. 1 BHK వచ్చేసి అతను లాక్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళాడు కాబట్టి 2 BHK చూపిస్తాను. చూడండి 2 BHK. ఈ 2 BHK అనేది మనకి ఇది మెయిన్ ఎంట్రెన్స్. ఇదంతా వరండా అండి. మనకి బయట వరండా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపల ఎంటర్ అయ్యే ముందు ఇది వచ్చేసి మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మనకి అప్పటి కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా మంచి డోర్స్ కూడా ఉంటాయి, బాగుంటాయి. కన్స్ట్రక్షన్ విధంగా కూడా అప్పటి కన్స్ట్రక్షన్ కాబట్టి చూడండి. వర్క్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వీళ్ళు రెంటర్స్ అండి. ప్రజెంట్ టెరెంట్స్ ఉన్నారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వర్క్ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మనకు కనిపించేంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇదంతా మనకి. చూడండి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. డోర్ కూడా బాగుందండి మనకి. మంచి నీట్ డోర్ కూడా ఇచ్చారు. డోర్ కూడా చాలా బాగుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి వీళ్ళు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది మనకి. చూడండి ఎంత బాగుంది. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది మనకి. అది కాకుండా బెడ్రూమ్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ పట్టినాక కూడా ప్లేస్ కూడా ఉందండి మనకి. ఇక్కడ ఇంకా ప్లేస్ కూడా ఉంది. ఆ ప్లేస్ పక్కన వీళ్ళు అల్మారా కూడా పెట్టుకున్నారు. ఇది వచ్చేసి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇదంతా హాల్ అండి. మీరు చూసేంత హాల్ వర్క్. ప్రజెంట్ ఇదంతా హాల్ వర్క్ అండి. హాల్లో మనకి వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇదంతా హాల్ వర్క్. దీని పక్కన వచ్చేసి ఇది డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్ ఎంట్రన్స్లోనే మనకి చిన్న యూ షేప్ ఆర్చ్ లాగా కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎంత బాగుందో. మంచి వర్క్ ఇచ్చారండి వీళ్ళు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి మనకి. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాండి మనకి. ఎక్కడ క్రాక్స్ కూడా లేవు. ఎందుకంటే ఇంకొక 10-20 years కూడా ఇంకా ఉండొచ్చు అండి ఇంట్లో మనం. దీని ఆపోజిట్లో వచ్చేసి డైనింగ్ హాల్ ఆపోజిట్ కిచెన్ అండి. కిచెన్ రూమ్ అండి. ఇదంతా కిచెన్ వర్క్. కిచెన్ కూడా చాలా ఇదంతా కిచెన్ వర్క్ అండి. కిచెన్ ఇది ప్లేస్.
సో కిచెన్లో కూడా ఒక చిన్న బెడ్రూమ్ లాగా ఉంది, బాగుంది. ఒక ఇద్దరు ముగ్గురు మనిషి బట్టంత ప్లేస్ ఉంది. మనకి షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి, మన అది కాకుండా షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక చిన్న వాష్ బేసిన్ కూడా ఉంది. దీని పక్కన వచ్చేసి మనకి ఇది ఒక పూజ గది అండి. ఇది ఒక పూజ గది. ఈ పూజ గది వీళ్ళు స్టోర్ రూమ్ లాగా వాడుకుంటున్నారు. ఇది ఒక పూజ గది. నెక్స్ట్ వచ్చేసి ఇది పూజ గది గురించి చెప్తున్నాను. పూజ గది ఇది పూజ గది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం బయట ఒక్కసారి ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వరండా, మనకు బ్యాక్ సైడ్ అండి. ఈ డోర్ నుంచి మనకు సెట్ బ్యాక్ ఏరియా అండి అంతా. మనకి ఇంత డైనింగ్ హాల్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనము ఇంకో మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ప్లేస్లో ఇదంతా మనకు ఒక చిన్న ప్లేస్ అండి. మనం ఏమైనా సామాన్ పెట్టుకొని ఇక్కడ ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఈ కామన్ బాత్రూమ్ ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. దీనిపైన ఒక లో రూఫ్ ఇచ్చారు, వాళ్ళు సామాన్ పెట్టుకున్నారండి మనకి. ఇది లో రూఫ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుంది, చాలా మంచి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అనేది మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉందండి. చూడండి ఇంతవరకు ఎంత మంచి నీట్ కిచెన్. ఇది వచ్చేసి మనకి ఈ వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకు వచ్చేసి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా మెయింటైన్ చేశారండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి మీరు చూసింది. ఇది ఒక బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, కిచెన్ చూపించాను, పూజగా చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించానండి. నెక్స్ట్ వచ్చేసి మనం టెర్రస్ పైకి వెళ్దాం. టెర్రస్ పైకి వెళ్ళే ముందు ఇంకొక పక్కన ఇంకొక రూమ్ ఉంది, అది కూడా ఒకసారి చెప్తాను. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళే ముందు ఒక చిన్న రూమ్ ఉంది, రూమ్ గురించి కూడా చెప్తున్నాను. ఈ రూమ్ వచ్చేసి ఇక్కడ పక్కనేనండి. ఇది లాక్ వేస్తుందని చెప్పాను కదా. ఇది వచ్చేసి ఒక 1 BHK హౌస్. ప్రజెంట్ రెంట్, ఇది కూడా ఒక రెంట్కే. ఇది ఒక కిచెన్, హాల్, బెడ్రూమ్ ఉంటుంది దీంట్లో కూడా. అతను ఆఫీస్కి వెళ్ళాడు. మనం ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్తున్నామని. టెర్రస్ పైన వ్యూ అండి మీకు అర్థమవుతుంది. ఇల్లు అయితే చాలా బాగుందండి. మనం ఇంకొక 10, 15, 20 years దాకా ఇంకా ఉండొచ్చు, అంత బాగుంది కన్స్ట్రక్షన్ కూడా. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. పైన టెర్రస్ పైకి వెళ్తున్నాం. స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి కూడా, చాలా మంచి స్టెప్స్ ఉన్నాయండి మనకి. ఇల్లు మెయింటెనెన్స్ స్టెప్స్ ఉన్నాయి కదా. లొకేషన్ విధంగా కూడా చాలా బాగుందండి, మంచి నీట్ లొకాలిటీలో ఉందండి హౌస్ వచ్చేసి. చూడండి పైన కూడా ఎంత మంచి ఎంత నీట్గా ఉందో చూడండి. పైన అంతా చాలా బాగుంది. మనకు 2 ట్యాంక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకు వచ్చేసి. అన్ని ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్. ఇక్కడ మల్కాజ్గిరికి వెళ్ళే రూట్ గురించి చాలా దగ్గర అండి మనకి. ఇది వచ్చేసి మనకి 20 years ఓల్డ్ హౌస్ అండి. మల్కాజ్గిరి వసంతపురి కాలనీలో ఉందండి. 266 square yards అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 40x60 డైమెన్షన్ సైజ్. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK ప్లస్ ఒక 1 BHK అండి. ప్రైస్ వచ్చేసి మనకి 2,10,00,000 చెప్తున్నాను అండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఏదైనా డౌట్స్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.